విశాఖ జిల్లాలో క్రీడాభివృద్ధికి 100% చిత్తశుద్ధితో కృషి చేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు కావాలని ఆ దిశగా అన్ని చర్యలు చేపడతామని క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. జిల్లా క్రీడా సాధికార సంస్థ ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీలోని గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్ నందు హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి కలెక్టర్ పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం, తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించుకోవడం ఆనందదాయకమన్నారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం ఇది. వాస్తవం చెప్పాలంటే 2 ఏళ్ళుగా మనము జరుపుకోలేదని చెప్పినప్పుడు బాధ అనిపించింది. ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం చాలా ఒక మంచి ఆపర్చునిటీ అండ్ గుడ్ బిగినింగ్ అని చెప్పాలి వాస్తవంగా. సో దీంట్లో నేను పాల్గొనడం కూడా ఒక మంచి ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఇప్పుడే మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా పాయింట్స్ చెప్పారు. డెఫినెట్గా జిల్లా యంత్రాంగం గురించి ఎంత సహకారం అందించాలో తప్పనిసరిగా పూర్తి స్థాయిలో 100% డివోషన్తో, డెడికేషన్తో చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. When it comes